శేఖర్ గారిని ఈరోజు చూస్తా ఉన్నాం చాలా స్కూల్స్ లో ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్ లేని వైనం, కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా స్కూల్స్ పెట్టే వైనం. అది చూస్తుంటే ఒకంత బాధ కలుగుతూ ఉంటది. మేము మీ వయసులో ఉన్నప్పుడు, పిల్లల వయసులో ఉన్నప్పుడు మాకు ప్లే గ్రౌండ్లు ఉండి మేము ఎంతసేపు చదువుకున్నామో కనీసం అంతసేపు కాదు, దాంట్లో సగం సమయం అయినా సరే మేము ఆటలు ఆడేవాళ్ళు. అప్పుడు ఎర్లీ ఏజ్ లో షుగర్లు కానీ బీపీలు కానీ ఉండేవి కాదు. చాలా చిన్న వయసులో సైట్ వచ్చేయడం, ఇక్కడే 4-5 ఉన్నట్టున్నారు కాల్జోళ్ళు పెట్టుకుని సైట్ వచ్చేయడం, అలాగే షుగర్లో ఎర్లీ ఏజ్ లో రావడానికి కారణం ఈ గేమ్స్ కి, ఈ యొక్క గ్రౌండ్లకి రావటం మానేయటమే కారణం. ఏదేమన్నప్పటికీ అవేర్నెస్ అనేది ఈ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ ప్రిన్సిపల్లోని సంబంధిత యాజమాన్యంలోని రావాలి. ఈ గేమ్స్ అనేవి ఇలాంటి ఎన్నో కండక్ట్ చేయాలి. మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లలు ఎండలో ఉండకూడదు కాబట్టి ఏదేమన్నా ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని వెలుగులోకి రావాలి. మరి స్పోర్టివ్నెస్ అనేది పిల్లల్లో ఉండాలి. మీరు వాళ్ళకన్నా బాగా అనుకోవాలి కానీ మీరు ఈ కక్షలో అవి పెట్టుకోకుండా రన్నర్స్ గొప్పవాళ్లే, విన్నర్స్ గొప్పవాళ్లే. కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్నెస్ పెంచుకుని కనీసం రోజుకి 2 గంటలన్నా సరే ఆటల్లో నిమగ్నం అయి ఉండాలని. టాలెంట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి. మరి ఇలాంటి ప్రోత్సహిస్తున్న చక్రవర్తి గారికి అండ్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా చదువు మీద చదువు ఎక్కువ పద్దెనిమిది అవడం వల్ల ఉదయం నుంచి రాత్రి 10 కూడా చదువు మీద చేస్తున్నారు. ఇలాంటి సందర్భంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలుసు. ముఖ్యంగా చూడండి, ఇందాక మన మధ్య మనం మొదటి స్థానంలో 2వ స్థానంలో అనే దానికి కూడా అటు పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పోర్ట్స్ తీసుకోవాలి. ప్రతి వాటిలో కానీ గేమ్లో కానీ స్పోర్ట్స్ తీసుకుని మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే స్నేహాలు పెంచుకునే విధంగా ఈ స్పోర్ట్స్ ఉపయోగించుకోవాలని చెప్పేసి. నమస్కారం. ఈరోజు గరికపాటి జానకి రామయ్య గారి మెమోరియల్ వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, జనసేన బీజేపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎంతో అబ్జర్వ్ చేస్తూ గౌరవనీయులు మన పెద్దలైనటువంటి స్టాలిన్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, చక్రవర్తి గారు ఎంతో యాక్టివ్ గా ఒక సమయంలో ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఎంతో పిల్లల్ని రామచంద్రపురం ఒక బాస్కెట్ బాల్ కి ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఇంత చక్కటి క్రీడా ప్రాంగణం ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. పృథ్వీ పేరాజు పంతులు గారు మనకి ఇచ్చిన విద్యాదాత, అంత పెద్ద కాలేజ్ ఇచ్చాడు, ఇంత పెద్ద గ్రౌండ్, ఇప్పుడు వాకింగ్ చేసుకోవాలన్నా, ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్నా ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మనకి ఇంత గ్రౌండ్ ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఈ స్పోర్ట్స్ లో పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. అలా ఏం చెప్తుంది గట్టిగా చెప్పరా.
చెప్పండి నాన్న స్వామి స్వామి Hey,